సికింద్రాబాద్ నేరేడుమెట్ పరిధిలో దారుణం జరిగింది. ఓ బాలికను ట్రాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు కొందరు యువకులు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పడంతో పిఎస్లో ఫిర్యాదు చేశారు పేరెంట్స్. నేరేడుమెట్టుకు చెందిన విజయ్ కుమార్ కాచిగూడకు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. తరచూ వారిద్దరూ ఫోన్లో పిచ్చాపాటిగా మాట్లాడుకునేవారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రేమికులిద్దరూ ఫోన్ మాట్లాడుకునేది యువతి పక్కింటిలో ఉండే బాలిక సెల్ ఫోన్ నుంచే. తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్లు చేస్తుండేది. ఈ క్రమంలో ప్రియురాలతో మాట్లాడుతూనే బాలికను ట్రాప్ చేశాడు విజయ్ కుమార్. తరచూ ఫోన్ చేస్తూ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పేవాడు. అతడి మాటలు నమ్మింది బాలిక. ఇదే అదునుగా భావించిన కామాంధుడు అమ్మాయిని బైక్పై సిటీలో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆగస్టులో బాలికపై అత్యాచారం చేశాడు విజయ్ కుమార్. అప్పటి నుంచి తరచూ ఫోన్లో బెదిరిస్తూ చెప్పిన దగ్గరికి రావాలని హుకుం జారీ చేసేవాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులకు బాలికను పరిచయం చేశాడు. ఆమెను నేరేడుమెట్లో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ సమయంలో విజయ్ కుమార్ కూడా అక్కడే ఉంటూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కొన్ని నెలలుగా విజయ్ గ్యాంగ్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. అయితే బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. తన కూతురుకు జరిగిన అన్యాయంపై కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరేడుమెట్టుకు బదిలీ చేశారు కాచిగూడ పోలీసులు. అత్యాచారానికి పాల్పడ్డ గ్యాంగ్ గంజాయి బ్యాచ్గా గుర్తించారు. తమ బిడ్డను ట్రాప్ చేసి ఆమె జీవితం నాశనం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్.